మంచిర్యాల జిల్లా వినాయక చవితి వేడుకల సందర్భంగా ఆధ్యాత్మిక కేంద్రంగా శాంతియుతంగా నిమజ్జన వేడుకలు నిర్వహించుకోవాలని డీసీపీ భాస్కర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని 100 ఫీట్ల రోడ్ల వద్ద ఏర్పాటు చేసిన వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని వినాయకుని మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం డీసీపీని అంజనిపుత్ర ఎస్టేట్ చైర్మన్ గుర్రాల శ్రీధర్, ఎండీ పిల్లి రవి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. श्री महागणनाथ शरणवरात्र महोत्सव श्री महाविश्वसनावसात भाद्रपद शुद्ध त्रयोदशी तिथौ वास्त्र लक्ष्मी वास्त्र नक्षत्र शनियोग यशोधन्ये एवं विशेषतायां श्रीमान गोत्रस्य गोत्रभस्य भास्कर नामधेयस्य मालिनी नामधेयः मुक्ति प्रसन्न चिन्मयी नामधेयस्य गणश्याम चिद्वलासनामधेयस्य यजमानस्य मम सकुटुम्बस्य क्षेम स्थैर्य धैर्य विजय अभय आयुरारोग्य अष्टेश्वर सिद्धिरस्तु श्री महावरसिद्धि विनायक अनुग्रह प्राप्तिरस्तु सदा सदास्तु। जय बोलो गणेश महाराज की जय। అసలు పక్క దీంతో మన దండ పెట్టేది కొంచెం సైడ్ సుమనం ఎంత చెప్పండి సార్. నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు. ఈరోజు 100 ఫీట్ రోడ్లో ఉన్న అంజనాపుత్ర గణేష్ మండపాన్ని సందర్శించి స్వామివారి పూజకు కంప్లీట్ చేసి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో 2400 వినాయక విగ్రహాలు ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఇవి వివిధ ప్రాంతాలలో ఇందారం గోదావరి, గూడెం గోదావరి అండ్ మంచిర్యాలలో ఉన్న గోదావరి ప్రాంతాల్లో నిమజ్జనానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా భక్తులందరికీ విజ్ఞప్తి, వివాహాలకు మనము వినాయక పూజ చేసేది అందరూ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో సమాజానికి మంచి జరగాలని వినాయకుడిని ప్రతిష్ఠించి ఎలాంటి ఆటంకాలు విజయాలు రాకుండా ఉండాలని మనం నమస్కారాలు చేస్తున్నాం. కానీ ఈ సందర్భంలోనే అత్యంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వినాయక వెహికల్ మీద మౌంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వెహికల్ డ్రైవర్స్ని కూడా ముందే చూసుకోవాలి. వాళ్ళు ఏమైనా తాగి అట్లాంటివి లేకుండా చూసుకొని అలర్ట్గా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా కమిషనర్ పోలీస్ రామగుండం గారి ఆదేశానుసారం జిల్లాలో భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసినారు. ముఖ్యంగా కలెక్టర్ గారు అండ్ మున్సిపల్ రెవెన్యూ సిబ్బందితో కూడా లైటింగ్, ప్రాపర్ ట్రైన్స్ పెట్టడం, గైడెన్స్ ఇచ్చేటందుకు కూడా మా యొక్క పోలీస్ సిబ్బంది ఉన్నారు. కాబట్టి ఆనందోత్సవాలతోటి, భక్తి శ్రద్ధలతోటి గణేష్ నిమజ్జన శుభయాత్ర జరుపుకోవాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.